హాయ్ ఎవ్రీవన్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో లోకస్ మీద ప్రాబ్లమ్స్ చేసాం కదండి, దాని కంటిన్యూషన్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద point, find the locus of the point, the sum of the squares of whose distances from the planes x plus y plus z equals to 0 and x minus y equals to 0 and x plus y minus 2z equals to 0 is 5. సో ఏమన్నాడండి, లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. ఎటువంటి లోకస్ అండి? ఆ లోకస్ తాలూకు పాయింట్ నుంచి ఈ 3 ప్లేన్స్కి కూడా డిస్టెన్సెస్ కడితే ఆ డిస్టెన్సెస్ని ఏం చేయమన్నాడు, స్క్వేర్ చేసి సమ్ చేస్తే అది ఎంతకి ఈక్వల్ అవుతుంది అన్నాడు, 5కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. అలా ఈక్వల్ అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, లోకస్. ముందు మనకి లోకస్ తెలియాలంటే లోకస్ తాలూకు పాయింట్ తీసుకోమన్నాడు. లోకస్ తాలూకు పాయింట్ తెలుసా? లోకస్ తెలియనప్పుడు లోకస్ తాలూకు పాయింట్ తెలుస్తుందండి, తెలియదు కదండి. సో ఆ లోకస్ తాలూకు పాయింట్ ఏమనుకుంటామంటే x1 y1 z1. సొల్యూషన్: let x1 comma y1 comma z1 be the point of locus. So given planes are, given conditions రాద్దాం first. Given planes are pi1 equals to x plus y plus z equals to 0 and pi2 equals to x minus y equals to 0 and pi3 equals to x plus y minus 2z equals to 0. సో ఇచ్చిన కండిషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఏంటంటే ఆ లోకస్ తాలూకా పాయింట్ నుంచి 3 ప్లేన్స్కి కూడా ముందు మనం ఇండివిజువల్గా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్రెడీ మనకి తెలుసండి, ఒక పాయింట్ నుంచి ప్లేన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, mod ax1 plus by1 plus cz1 plus d by square root of a square plus b square plus c square. So the perpendicular distance from point x1 comma y1 comma z1 to the plane ax plus by plus cz plus d equals to 0 is formula ఏంటండి, mod ax1 plus by1 plus cz1 by plus d by square root of a square plus b square plus c square. సో ఇక్కడ ఏబిసి, హియర్ ఏబిసి అంటే ఏంటండి, ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ద ప్లేన్. సో ద perpendicular distance from point ఏంటండి, x1 comma y1 comma z1 to the plane. ఫస్ట్ ప్లేన్ ఏమి ఇచ్చాడు, x plus y plus z equals to 0 is. సో ఈ పాయింట్ నుంచి ఈ ప్లేన్ ఏం కట్టాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా తెలుసు కదా, ఒక పాయింట్ నుంచి ప్లేన్కి ఏంటండి, mod ax1 plus by1 plus cz1 plus d by square root of a square plus b square plus c square. అంటే వాడిచ్చిన ప్లేన్లో పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్. సో ఏమొస్తుంది, mod x అంటే ఎంత అండి, x1 plus y అంటే y1 plus z అంటే z1 by square root of a square plus b square plus c square. Here ABC are the direction ratios of the given plane. సో ఇచ్చిన ప్లేన్ తాలూకు డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయండి, 1, 1, 1 అంటే ఏ వాల్యూ 1, b వాల్యూ 1, c వాల్యూ 1 కదా. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ స్క్వేర్ అంటే ఎంత, 1 స్క్వేర్ 1 ప్లస్ b స్క్వేర్ అంటే 1 ప్లస్ c స్క్వేర్ అంటే 1. సో x1 ప్లస్ y1 ప్లస్ z1 బై √3. సో నెక్స్ట్ ఏం చేస్తాం, లోకస్ తాలూకా పాయింట్ నుంచి సెకండ్ ప్లేన్కి కూడా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ద perpendicular distance from point x1 comma y1 comma z1 to the plane, సెకండ్ ప్లేన్ ఏంటి, x minus y equals to 0 is. సబ్స్టిట్యూట్ చేయండి. x అంటే ఎంత, x1 mod x1 minus y1 by square root of a square అంటే ఎంత, 1 plus b square అంటే -1 whole square 1 plus c square అంటే z టర్మ్ ఉందా, లేదు కదా, అంటే ఏమవుతుంది 0.
సో x1 మైనస్ y1 బై రూట్ 2. సో నెక్స్ట్ లోకస్ తాలూకా పాయింట్ నుంచి థర్డ్ ప్లేన్కి కూడా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఏంటి x1 కామా y1 కామా z1 టు ద ప్లేన్. సో థర్డ్ ప్లేన్ ఏంటండి x ప్లస్ y మైనస్ 2z ఈక్వల్స్ టు 0 ఈజ్ ఏమవుతుంది x అంటే ఎంత x1 ప్లస్ y అంటే y1 మైనస్ 2 ఇంటూ z అంటే ఎంత అండి z1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎంత 1 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ సి అంటే ఎంత -2 సి స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ 4 అంటే ఎంత వచ్చింది x1 ప్లస్ y1 మైనస్ 2z1 బై రూట్ 6. ఓకే, ఇండివిజువల్గా 3 ప్లేన్స్కి కూడా డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఏమన్నాడు ఆ లోకస్ తాలూకా పాయింట్ నుంచి 3 ప్లేన్స్కి కూడా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ డిస్టెన్సెస్ని ఏం చేయమన్నాడండి స్క్వేర్ చేసి సమ్ చేయమన్నాడు. చేస్తే అది ఎంతకి ఈక్వల్ అవుతుంది అన్నాడు 5కి ఈక్వల్ అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి లోకస్. అబ్జర్వ్ చేయండి ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద ప్లేన్స్ ఈజ్ 5 అన్నాడు. అంటే లోకస్ తాలూకా పాయింట్ నుంచి 3 ప్లేన్స్కి కూడా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ డిస్టెన్సెస్ని స్క్వేర్ చేసి సమ్ చేస్తే అది ఎంతకి ఈక్వల్ అవుతుందంట 5కి ఈక్వల్ అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు లోకస్. సో ఇప్పుడు ముందు మనం ఏం చేద్దాం ఆ 3 ప్లేన్స్కి లోకస్ తాలూకా పాయింట్ నుంచి 3 ప్లేన్స్కి కూడా ఇండివిజువల్గా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ డిస్టెన్సెస్ని ఏం చేయాలి స్క్వేర్ చేయాలి. సో స్క్వేర్ చేయండి. సిన్స్ the sum of the squares of distances from the point x1 comma y1 comma z1 to the above planes is ఎంత 5. సో అంటే ఆ లోకస్ తాలూకా పాయింట్ నుంచి 3 ప్లేన్స్కి కూడా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ డిస్టెన్సెస్ని స్క్వేర్ చేసి సమ్ చేస్తే అది ఎంతకి ఈక్వల్ అవుతుందంట 5కి. సో ముందు మనం ఆ 3 ప్లేన్స్ తాలూకా డిస్టెన్సెస్ని స్క్వేర్ చేద్దాం. ఫస్ట్ ప్లేన్ తాలూకా డిస్టెన్స్ ఏమొచ్చింది x1 ప్లస్ y1 ప్లస్ z1 బై రూట్ 3 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ సెకండ్ ప్లేన్ తాలూకా డిస్టెన్స్ x1 మైనస్ y1 బై రూట్ 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ ప్లేన్ తాలూకా డిస్టెన్స్ ఏమొచ్చింది x1 ప్లస్ y1 మైనస్ 2z1 బై రూట్ 6 హోల్ స్క్వేర్. సో ఆ 3 ప్లేన్స్ తాలూకు డిస్టెన్సెస్ నేను చేశాను స్క్వేర్ చేశాను. నెక్స్ట్ ఏం చేయమన్నాడు సమ్ చేయమన్నాడు అంటే యాడ్ చేయండి. చేస్తే అది టోటల్గా ఆ డిస్టెన్స్ అంతా ఎంతకి ఈక్వల్ అవుతుంది అన్నాడు 5కి. ఓకే, స్క్వేర్ చేసేటప్పుడు రూట్స్ క్యాన్సిల్ అవుతాయి కదండి. సో ఏమవుతుంది x1 ప్లస్ y1 ప్లస్ z1 హోల్ స్క్వేర్ బై రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత 3 ప్లస్ x1 మైనస్ y1 హోల్ స్క్వేర్ బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత 2 ప్లస్ x1 ప్లస్ y1 మైనస్ 2z1 బై రూట్ 6 హోల్ స్క్వేర్ అంటే ఎంత 6 ఈక్వల్స్ టు 5. ఓవరాల్గా ఎల్సిఎం ఎంత అండి 6 కదా. సో 3 2s అంటే 2 ఇంటూ x1 ప్లస్ y1 ప్లస్ z1 హోల్ స్క్వేర్ 2 3s. సో 3 ఇంటూ x1 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ 6 1s కదా x1 ప్లస్ y1 మైనస్ 2z1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 5. ఎల్సిఎం 6 నాట్ పంపించండి. 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ కదా ఎక్స్పాండ్ చేయండి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2x1 y1 ప్లస్ 2bc అంటే 2y1 z1 ప్లస్ 2ac అంటే 2x1 z1 ప్లస్ 3 ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2x1 y1 ప్లస్ దీని a దీని b ఈ టర్మ్ని c అనుకుంటే ఎక్స్పాండ్ చేయండి వస్తుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ c అంటే మైనస్ 2z1 c స్క్వేర్ అంటే మైనస్ 2z1 హోల్ స్క్వేర్ అంటే ఎంత 4z1 స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2x1 y1 ప్లస్ 2bc 2 ఇంటూ b అంటే ఎంత y1 2y1 ఇంటూ మైనస్ 2z1 అంటే ఎంత మైనస్ 4y1 z1 ప్లస్ 2ac 2 ఇంటూ a అంటే x1 c అంటే మైనస్ 2z1 2x1 ఇంటూ మైనస్ 2z1 మైనస్ 4x1 z1 ఈక్వల్స్ టు 6 5 30. సో
2తో మల్టిప్లై చేస్తే 2x1² ప్లస్ 2y1² ప్లస్ 2z1² 2 2 జా ప్లస్ 4x1y1 ప్లస్ 4y1z1 ప్లస్ 4x1z1 ప్లస్ 3x1² ప్లస్ 3y1² 3 2 జా మైనస్ 6x1y1 ప్లస్ x1² ప్లస్ y1² ప్లస్ 4z1² plus 2x1y1 minus 4y1z1 minus 4x1z1 equals to 30. 2x1² plus 3x1² 5x1² 5x1² plus x1² 6x1² 2y1² plus 3y1² 5y1² 5y1² plus y1² 6y1². Next 2z1² plus 4z1² 6z1². 4x1y1 plus 2x1y1 6x1y1 plus 6x1y1 minus 6x1y1 cancel అయిపోయి plus 4y1z1 minus 4y1z1 plus 4x1z1 minus 4x1z1 ఇంకే టర్మ్స్ లేవు కదండి ఈక్వల్స్ టు 30. ఓవరాల్గా ఏం కామన్ తీయచ్చు 6 కామన్ తీస్తే వస్తుంది x1² ప్లస్ y1² ప్లస్ z1² ఈక్వల్స్ టు 30. 6 5 కదా. సో అంటే ఏమొచ్చింది x1² ప్లస్ y1² ప్లస్ z1² ఈక్వల్స్ టు 5. సో ఇదే మనకి లోకస్ అవుతుంది. సో దేర్ఫోర్ ద లోకస్ ఆఫ్ పాయింట్ x1, y1, z1 ఈజ్ ఏమవుతుందండి x1, y1, z1ని రీప్లేస్ చేసి ఏం తీసుకోవాలి xyz అంటే ఏమవుతుంది x² ప్లస్ y² ప్లస్ z² ఈక్వల్స్ టు 5. ఇది లోకస్ ఫైండ్ అవుట్ చేయాలంటే. సో ఏంటన్నాడండి లోకస్ తాలూకా పాయింట్ నుంచి ఈ 3 ప్లేన్స్కి డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసి ఆ డిస్టెన్సెస్ని స్క్వేర్ చేసి సమ్ చేసి 5కి ఈక్వల్ చేస్తే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు లోకసే తెలియనప్పుడు లోకసే మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లోకస్ అన్నప్పుడు లోకస్ తాలూకా పాయింట్ తెలుస్తుందా తెలియదు కదా. సో లోకస్ తాలూకా పాయింట్ ఏమనుకుంటాం x1, y1, z1 అనుకొని ఆ పాయింట్ నుంచి 3 ప్లేన్స్కి కూడా ఇండివిజువల్గా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ డిస్టెన్సెస్ని ఏం చేస్తారు స్క్వేర్ చేసి సమ్ చేసి దాన్ని 5కి ఈక్వల్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది locus. So next one, show that the following 4 points are coplanar. So points ఏమి ఇచ్చాడు 2, 2, -1 7, 0, 6 3, 4, 2 and 0, 4, -3. సో ఏమి ఇచ్చాడండి 4 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 4 పాయింట్స్ కోప్లానర్ అని చెప్పాలి. సో ఒక 4 పాయింట్స్ ఇచ్చి ఆ 4 పాయింట్స్ కూడా కోప్లానర్ అని చెప్పాలి అంటే ముందు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఎనీ 3 పాయింట్స్ తీసుకుంటాం. అంటే మనకి నచ్చిన 3 పాయింట్స్ తీసుకొని ఆ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ వీ నో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ త్రూ ద పాయింట్ ఈజ్ ఫార్ములా ఏంటండి a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 ఈక్వల్స్ టు 0 కదా. సో ముందు ఏం చేస్తాం ఇచ్చిన పాయింట్స్ తీసుకుందాం. గివెన్ పాయింట్స్ ఆర్ 2, 2, -1 b point 7, 0, 6 c point 3, 4, 2 and d point 0, 4, -3. ఓకే. సో ఇందులో మనకి నచ్చిన 3 పాయింట్స్ తీసుకుందాం. నేను ఫస్ట్ 3 పాయింట్స్ తీసుకుంటానండి. ఫస్ట్ 3 పాయింట్స్ తీసుకోవాలన్న రూల్ లేదు. లాస్ట్ 3 పాయింట్స్ తీసుకోవచ్చు. ఎలా అయినా ఆర్డర్లో తీసుకోవాలన్న రూల్ అయితే ఏమీ లేదు. మనకు నచ్చిన 3 పాయింట్స్ తీసుకోవచ్చు. సో నేను ఫస్ట్ 3 పాయింట్స్ తీసుకుంటాను. సో తీసుకుంటే ఆ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకు ఆల్రెడీ తెలుసండి ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్కి ఫార్ములా ఏంటి a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్స్ టు 0 కదా. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ త్రూ ద పాయింట్ x1, y1, z1 ఈజ్ ఫార్ములా ఏంటండి a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్స్ టు 0. సో ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్కి ఇది ఫార్ములా. అయితే ఇప్పుడు మనకు నచ్చిన 3 పాయింట్స్ నేను ఫస్ట్ 3 పాయింట్స్ తీసుకుంటాను. ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను.
the required plane is passing through the point ఫస్ట్ పాయింట్ ఏంటి 2, 2, -1 ఈజ్ అంటే రిక్వైర్డ్ ప్లేన్ అంటే ఏంటండి మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ అనేది ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అన్నాడు. సో ఆల్రెడీ మనకి తెలుసండి ఒక ప్లేన్ అనేది ఒక పాయింట్ ద్వారా పాస్ అయితే ఆ పాయింట్ ఆ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా అంటే ఇక్కడ x1 y1 z1కి బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు 2, 2, -1 సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుంది a ఇంటూ x మైనస్ x1 అంటే ఎంత 2 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 అంటే 2 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 అంటే ఎంత -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ అండి. ఈ ప్లేన్ అనేది సెకండ్ పాయింట్ ద్వారా కూడా పాస్ అవుతుంది కదా, ఎందుకంటే మనం 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ అనేది 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి ఆ 3 పాయింట్స్ని కూడా మనం ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సిన్స్ ఈక్వేషన్ 1 ఈజ్ passing through the point, సెకండ్ పాయింట్ ఏంటండి 7, 0, 6. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ అనేది ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అన్నాడు. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్లో x, y, zకి బదులు 7, 0, 6 సబ్స్టిట్యూట్ చేయొచ్చండి. చేయండి ఏమొస్తుంది సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుంది a ఇంటూ x అంటే ఎంత 7 -2 ప్లస్ b ఇంటూ y అంటే 0 -2 ప్లస్ c ఇంటూ z అంటే 6 ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో 7 - 2 5a -2b ప్లస్ 7c ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. సో నెక్స్ట్ అదేవిధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ అనేది థర్డ్ పాయింట్ ద్వారా కూడా పాస్ అవుతుంది. సిన్స్ equation 1 is passing through the point థర్డ్ పాయింట్ ఏంటండి 3, 4, 2 ఈజ్ సబ్స్టిట్యూట్ చేయండి a ఇంటూ x అంటే ఎంత 3 -2 ప్లస్ b ఇంటూ y అంటే ఎంత 4 -2 ప్లస్ c ఇంటూ z అంటే ఎంత 2 ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. అంటే ఎంత వచ్చిందండి a ప్లస్ 2b ప్లస్ 3c ఈక్వల్స్ టు 0. సో అంటే ఇక్కడ ఏబీసీలో మనకి ఎన్ని ఈక్వేషన్స్ వచ్చాయి 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదండి. సో ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేశాక మనకు వచ్చిన ఏబీసీ వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి అదే మనకి 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ అవుతుంది. సో సాల్వ్ చేసి మనం ముందు ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సాల్వింగ్ 2 and 3. సో a b c ఏ కోఎఫిషియంట్ ఎంత సెకండ్ ఈక్వేషన్లో 5, b కోఎఫిషియంట్ -2, c కోఎఫిషియంట్ 7. సో థర్డ్ ఈక్వేషన్లో ఏ కోఎఫిషియంట్ 1, b కోఎఫిషియంట్ 2, c కోఎఫిషియంట్ 3. సో ఏ వాల్యూ కావాలి అంటే ఏ ఉన్న కాలమ్ని క్లోజ్ చేసి రిమైనింగ్ వాటికి డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. -2 × 3 -6 -2 7 14. బీకి ఏ సైన్ ఉంటుందండి నెగిటివ్ సైన్ తీసుకోవాలి. బీ వాల్యూ కావాలంటే బీ ఉన్న కాలమ్ని క్లోజ్ చేస్తే 5 3 15 -1 × 7 7 దట్ ఈక్వల్స్ టు సి వాల్యూ కావాలంటే సి ఉన్న కాలమ్ని క్లోజ్ చేస్తే 5 2 10 -1 × -2 -2 మైనస్ ఇంటూ మైనస్ +2. సో అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది -20, బి వాల్యూ -8, సి వాల్యూ 12. డిఆర్ఎస్ కాబట్టి క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చండి. సో ఓవరాల్గా -4తో క్యాన్సిల్ చేసేస్తాను. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది 5, బి వాల్యూ 2, సి వాల్యూ -3. సో ఈ ఏబీసీ వాల్యూస్ ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తారు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మనకేమొస్తుంది 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. సో ఈ ఏబీసీ వాల్యూస్ ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తారు ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ ఏబీసీ వాల్యూస్ in equation 1, then the required plane is సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే ఎంత 5 × x - 2 ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ప్లస్ బి అంటే ఎంత 2 × y - 2 ప్లస్ సి అంటే ఎంత -3 ×
z plus 1 equals to 0. So 5x minus 10 plus 2y minus 4 minus 3z minus 3 equals to 0. So అంటే వచ్చింది 5x plus 2y minus 3z minus 10 minus 4 minus 14 minus 14 minus 3 minus 17 equals to 0. సో ప్లేన్ వచ్చేసింది. కానీ మనం ఏం ఫైండ్ అవుట్ ఏం చెప్పాలన్నాడు, వాడు 4 పాయింట్స్ ఇచ్చాడు, ఆ 4 పాయింట్స్ కోప్లానార్ అని చెప్పాలి. సో దానికోసం ఏం చేసాం, మనం నచ్చిన 3 పాయింట్స్ తీసుకొని ఆ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఫైండ్ అవుట్ చేసాం. సో కోప్లానార్ అని చూపించాలంటే ఇంకొక పాయింట్ మిగిలిపోయింది కదండి, 4th పాయింట్. ఆ 4th పాయింట్ని మనకు వచ్చిన ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోవాలంటే 0 అయిపోవాలండి. అలా అయితే మనకి ఇచ్చిన 4 పాయింట్స్ కూడా కోప్లానార్ అవుతాయి. సో సబ్స్టిట్యూట్ చేయండి. సిన్స్ డి పాయింట్ ఏంటి, 0, 4, -3 ఈజ్ బిలాంగ్స్ టు పై. సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎక్స్కి బదులు 0, వైకి బదులు 4, జెడ్కి బదులు -3. సబ్స్టిట్యూట్ చేయండి. ప్లేన్ 5 ఇంటూ ఎక్స్ అంటే ఎంత 0, ప్లస్ 2 ఇంటూ వై అంటే 4, -3 ఇంటూ జెడ్ అంటే -3, -17. సో 0 ఇంటూ సంథింగ్ 0, 2 4s are 8, minus into minus plus 3 3s are 9, -17. 8 plus 9 17 minus 17 equals to 0. సో 0 వచ్చింది కదా. సో 0 వచ్చిందంటే మనకి ఇచ్చిన 4 పాయింట్స్ కూడా ఏమవుతాయి, కోప్లానార్. therefore given 4 points are coplanar. సో ఏం చేయాలి, ముందు ఒక 4 పాయింట్స్ ఇచ్చి ఆ 4 పాయింట్స్ కోప్లానార్ అని చెప్పాలంటే మనకి ఆ ఇచ్చిన 4 పాయింట్స్లో మనకు నచ్చిన 3 పాయింట్స్ తీసుకొని ఆ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేశాక మనకు వచ్చిన ప్లేన్లో రిమైనింగ్ ఒక పాయింట్ మిగిలిపోయింది కదండి, ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోవాలి, 0 అయిపోవాలి. అలా అయితే మనకు ఆ ఇచ్చిన 4 పాయింట్స్ కూడా ఏమవుతాయి, కోప్లానార్ అవుతాయి. సో కోప్లానార్ అవ్వాలంటే 4 పాయింట్స్ ఇచ్చి కోప్లానార్ అని చెప్పాలంటే 2 మెథడ్స్ ఉంటాయండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే నచ్చిన 3 పాయింట్స్ తీసుకొని ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఆ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్కి 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్కి ఫార్ములా యూస్ చేస్తాం కదా, ఆ ఫార్ములా మెథడ్లో వెళ్ళొచ్చు. పాయింట్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఫార్ములాలో చేయొచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్కి ఫార్ములా ఉందండి, డెట్ ఫార్మ్లో. ఏంటి అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ through the points x1, y1, z1, x2, y2, z2 and C point x3, y3, z3 is formula ఏంటంటే det of x minus x1, y minus y1, z minus z1, x2 minus x1, y2 minus y1, z2 minus z1, x3 minus x1, y3 minus y1, z3 minus z1 ఈక్వల్స్ టు 0. సో డెట్ ఫామ్లో కూడా చేయొచ్చండి. సో మనకు నచ్చిన 3 పాయింట్స్ తీసుకోవాలి కదా. సో నేను ఫస్ట్ 3 పాయింట్స్ తీసుకుంటున్నాను. సో ఏ పాయింట్ ఏంటి, 2, 2, -1. బి పాయింట్ 7, 0, 6. సి పాయింట్ 3, 4, 2. సో దీని x1, y1, z1, x2, y2, z2, x3, y3, z3 అని నియమించుకున్నాను. సో ఫార్ములా ఉంది కదండి, సబ్స్టిట్యూట్ చేయండి. x మైనస్ x1 అంటే 2, y మైనస్ y1 అంటే 2, z మైనస్ z1 అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో నెక్స్ట్ x2 మైనస్ x1, x2 అంటే ఎంత 7, మైనస్ x1 అంటే 2. నెక్స్ట్ y2 అంటే ఎంత 0, మైనస్ y1 అంటే 2. నెక్స్ట్ z2 అంటే ఎంత 6, మైనస్ z1 అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. నెక్స్ట్ x3 అంటే ఎంత, x3 మైనస్ x1, x3 అంటే ఎంత 3, మైనస్ x1 అంటే 2. నెక్స్ట్ y3 అంటే 4, మైనస్ y1 అంటే 2. నెక్స్ట్ z3 అంటే 2, మైనస్ z1 అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో అంటే ఏమొచ్చింది, x మైనస్ 2, y మైనస్ 2, z ప్లస్ 1. 7 మైనస్ 2 5, మైనస్ 2 7, 1 2 3. సో డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి తెలుసు కదండి, సైన్స్ ఏమొస్తాయి, ప్లస్ మైనస్ ప్లస్. సో ఎక్స్ మైనస్ 2 వాల్యూ కావాలి. ఎక్స్ మైనస్ 2 వాల్యూ కావాలంటే ఏం చేస్తారు, ఈ ఎక్స్ మైనస్ 2 ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే ఏం మిగిలాయి, 2 -2 7 2 3. దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. -2 × 3 6, -2 7s are 14. నెక్స్ట్ y -2, y -2కి ఏ సైన్ ఉందండి, మైనస్.
y మైనస్ 2 వాల్యూ కావాలి అంటే ఇది ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే ఏమి మిగిలేదు 5 7 1 3 5 3 జా 15 మైనస్ 1 ఇంటూ 7 7. నెక్స్ట్ z+1 కేస్ అయిన ఉంది పాజిటివ్. సో z+1 వాల్యూ కావాలంటే ఇది ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే 5 2 జా 10 మైనస్ 1 ఇంటూ -2 -2 మైనస్ ఇంటూ మైనస్ +2. సో x minus 2 into minus 6 minus 14 minus 20 minus y minus 2 into 5 minus 7 15 minus 7 8 plus z plus 1 into 12. ఓవరాల్గా -4 కామన్ తీసేయండి. కామన్ తీస్తే ఏమొస్తుందండి? -4 కామన్ తీస్తే వస్తుంది 5 into x minus 2. నెక్స్ట్ -4 కదా అంటే ఏమవుతుంది 2 into y minus 2 minus 3 into z plus 1 equals to 0. So 5x minus 10 plus 2y minus 4 minus 3z minus 3 equals to 0. అంటే ఏమొచ్చింది 5x plus 2y minus 3z minus 10 minus 4 minus 14 minus 14 minus 3 minus 17 equals to 0. సో ప్లేన్ వచ్చింది. మనం ఏం చెప్పాలి? కోప్లానర్ అని చెప్పాలి కదా. సో వాడు 4 పాయింట్స్ ఇస్తే మనకు నచ్చిన 3 పాయింట్స్ నుంచి ప్లేన్ ఫైండ్ అవుట్ చేశాం కదా. అంటే ఇంకొక పాయింట్ మిగిలిపోయింది కదండి. ఆ పాయింట్ని మనకు వచ్చిన ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోవాలి? 0 అయిపోవాలి. అలా అయితే మనకి ఇచ్చిన 4 పాయింట్స్ కూడా కోప్లానర్ అవుతాయి. సో సిన్స్ 4th పాయింట్ అంటే రిమైనింగ్ మిగిలిపోయిన పాయింట్ ఏంటండి 0, 4, -3 ఈజ్ బిలాంగ్స్ టు పై. అంటే ఒక పాయింట్ అనేది ఆ ప్లేన్కి చెందిందంటే ఆ పాయింట్ ఆ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఆ పాయింట్ ఆ ప్లేన్కి చెంది ఉందంటే ఆ పాయింట్ అనేది ఆ ప్లేన్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి. సో సబ్స్టిట్యూట్ చేయండి. 5 into x అంటే 0 ప్లస్ 2 into y అంటే 4 మైనస్ 3 into z అంటే -3 మైనస్ 17 0 into something 0 2 4 జా 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 జా 9 మైనస్ 17 మైనస్ 17 అంటే ఎంత 0. సో 0 అయిపోయిందంటే మనకి ఇచ్చిన 4 పాయింట్స్ కూడా ఏమవుతాయి? కోప్లానర్. సో therefore given 4 points are coplanar. సో ఇలా కూడా చెప్పుకోవచ్చు. 4 పాయింట్స్ ఇచ్చి ఆ 4 పాయింట్స్ కూడా కోప్లానర్ అని చెప్పాలంటే మనకి 2 మెథడ్స్ ఉంటాయండి. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే 4 పాయింట్స్ ఇచ్చి కోప్లానర్ అని చెప్పాలంటే ముందు మనకు నచ్చిన 3 పాయింట్స్ తీసుకొని ఆ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్కి 2 మెథడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఫార్ములా తీసుకొని చేయొచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్కి డెట్ ఫామ్ ఉంటుందండి. అలా కూడా చేసుకోవచ్చు. సో ముందు మనం ఏం చేయాలి? కోప్లానర్ అని చెప్పాలంటే మనకి నచ్చిన మెథడ్లో ఆ 2 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా యూస్ చేసుకొని నచ్చిన 3 పాయింట్స్ తీసుకొని ఆ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేశాక మనకు వచ్చిన ప్లేన్లో ఇంకొక పాయింట్ మిగిలిపోయింది కదండి. ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఏమైపోవాలండి? 0 అయిపోవాలి. అలా అయితేనే మనకి ఇచ్చిన 4 పాయింట్స్ కూడా కోప్లానర్ అవుతాయి. ఇది ఎస్ఐ క్వశ్చన్ అండి, అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. సో రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ.